వాయిదా వేయాలని కోరుతున్న బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. హరీష్, కేటీఆర్కు చిత్తశుద్ధి ఉంటే ఆర్ట్స్ కాలేజీ దగ్గర పరీక్షల వాయిదా కోరుతూ ఆమరణ దీక్ష చేయాలన్నారు. విద్యార్థుల జీవితాలతో బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారితే కేసీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకు మోతీలాల్ కూర్చోవాలి, ఎందుకు పక్క జడ్సెల్ కూర్చోవాలి? నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ రావుకు, కేటీఆర్కు, సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి, మీరు సావనైన వాయిదా అయిన పడాలి. ధైర్యం ఉందా? రాండి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందల బామార్దుల ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి. గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు, డిఎస్సి పరీక్షలు వాయిదానన్న పడ, లేకపోతే మీ ప్రాణాలన్న పోవాలి అనే నినాదంతో మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందల దీక్ష చేయండి. మేము కాపలా ఇస్తాం, మిమ్మల్ని ఎవ్వడు ఆపడు, సూతం ఎన్రోల్ చేస్తారు. కేసీఆర్ దాకా వస్తే కానీ కేసీఆర్కు తెలుస్తలేదు. ఇవాళ ఢిల్లీకి పోయి 4 రోజుల నుంచి హరీష్ రావు, కేటీఆర్, మోడీ చుట్టూతా పిల్లి తిరిగినట్టు తిరుగుతున్నారు. ఏదో ఒకటి చెయ్యి, మమ్మల్ని ఎట్లన్నా కాపాడు అని. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని సతాయించినోడు ఎవడైనా లెక్క చెప్పాల్సిందే. ఇవాళ వంతు కేసీఆర్కు వచ్చింది అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. ఎక్కడెక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో టెంపుల్స్ కమిటీలు, మార్కెట్ కమిటీలు, ఇంకా ఇతర నామినేటెడ్ పోస్టులు ఏమేమి ఉన్నాయో, లైబ్రరీ చైర్మన్లు మా మిత్రుడు సంపత్ చెప్తున్నాడు, నామినేటెడ్ పోస్టులు ఏవేవైతే ఉన్నాయో కార్యకర్తలకు, కష్టపడ్డ వాళ్లకు అవకాశం, రానోళ్లకు అవకాశం ఇచ్చి వాళ్ళందరినీ కూడా తక్షణమే ఆ పదవులలో కూర్చోబెట్టాలని చెప్పి వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలందరికీ నేను ఆదేశాలు ఇస్తున్నా. ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళకే ఇవ్వాలి అని మాట చెప్పడానికే కార్యకర్తల సమక్షంలో కష్టపడ్డ కార్యకర్తలనే వాళ్ళను కుర్చీలలో కూర్చోబెట్టాలి. పార్టీ బలంగా ఉన్నప్పుడే మన ప్రభుత్వం బలంగా ఉంటుంది. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నాకు అదే మాట చెప్పినారు. కార్యకర్తల్ని కాపాడే బాధ్యత నీది. 3 ఏళ్ళు నీ ఎంబడి నిలబడ్డరు, నీ వెనకాల నిలబడ్డరు, కట్టెపట్టుకొని నిటారుగా నిలబడి కొట్లాడినరు. వాళ్ళని కాపాడే బాధ్యత నీది అని చెప్పి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు